ఢిల్లీ పర్యటనలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు పలువురు కేంద్ర మంత్రుల్ని కలవనున్న సీఎం. రాష్ట్ర ప్రాజెక్టులు పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం చర్చ. నేడు మంత్రులు ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం. టూరిజం, వ్యవసాయం, సర్వీస్ సెక్టార్లపై సమీక్ష. రాబోయే 3 నెలల్లో ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అంశాలపై డిస్కషన్. జూన్ నెలలో ఆర్థిక అభివృద్ధిపైన రివ్యూ. భూపాలపల్లి జిల్లాలో 2వ రోజు బీజేపీ సింగరేణి భరోసా యాత్ర. సింగరేణి కేటీకే 8వ గని వద్ద బీఎంఎస్ జెండా ఆవిష్కరించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. గత కేసీఆర్ పాలనలో సింగరేణి 15 ఏళ్లు వెనకబడిందని కామెంట్. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా తీరు మారలేదని ఫైర్. శ్రీకాకుళం జిల్లా పలాస హిట్ అండ్ రన్ కేసు దర్యాప్తు. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు ఆరవ్ వర్మ అరెస్ట్. అంపోలు జైలుకు తరలింపు. ఏపీఎస్ఆర్టీసీ తిరుపతి రీజియన్లో లంచాల బాగోతంపై ఎన్టీవీ కథనాలకు స్పందన. బదిలీలు, కేసుల క్లియరెన్స్ కోసం నెల్లూరు విజిలెన్స్ సెక్యూరిటీ ఆఫీసర్ వసూళ్లు. ధర్మతేజ్ను సస్పెండ్ చేసిన ఆర్టీసీ ఈడీ. ఏఎస్పీకి సహకరించిన మరో 10 మందిపైన చర్యలు తీసుకునే అవకాశం. శ్రీ సత్యసాయి జిల్లాలో 2 కేబుల్ దొంగల అరెస్ట్. 400 మీటర్ల విద్యుత్ కేబుల్తో పాటు 2 స్టార్టర్లు స్వాధీనం. చోరీ సొత్తు విలువ సుమారు ₹1,00,000 ఉంటుందన్న పోలీసులు. అస్సాం రాజధాని గౌహతిలో కుండపోత వర్షాలు. కొండ చర్యలు విరిగిపడే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు. దిగివస్తున్న బంగారం ధరలు. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి 1,42,900. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి 1,30,990. నేల చూపులు చూస్తున్న వెండి. కిలో సిల్వర్ రేట్ 2,39,900.